రాజు దాకా ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ఉన్నాడు, తండ్రి. తండ్రి అనే పాత్ర తండ్రి కాకుండా, లేదంటే నేను సన్యాసిగా ఉంటాను, అంత ఫ్యామిలీని వదిలేస్తాను, నేను అడుక్కు తింటానంటే వాట్ ఈస్ ద ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. భార్య పిల్లలు ఏమవ్వాలి, మరి రాజు. సో అందుకని బుధుడు కాన్సెప్ట్ నాకు ఎందుకో కనెక్ట్ అవ్వలేదు. అందుకే ఇంట్లో ఎవరిని పెట్టుకుంటాను, మీ ఇష్టం, నార్త్ ఈస్ట్లో పెట్టుకోండి అంటాను. కానీ మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు యుద్ధం నడిపిస్తున్నటువంటిది నార్త్ వెస్ట్లో పెట్టుకోవాలి. నార్త్ వెస్ట్లో పెట్టుకుంటే మీ మనసు ఉత్తేజపరంగా ఉండదు, అసలు నేను ఏదైనా చేయగలను. మీరు ఇప్పుడు సన్యాసత్వంలోకి వెళ్ళిపోవడం ముఖ్యమా దేశం బాగుపడాలంటే, నేను ఏదైనా చేయగలను అనేటువంటి విల్ పవర్ పెరగడం ముఖ్యమా? విల్ పవరే ముఖ్యం. సన్యాసంలోకి వెళ్ళిపోవడం సేపు అన్నీ వదిలేసి గోచి కట్టుకొని తిరగచ్చు. కాకపోతే ఏంటంటే నీ ధర్మాలు నువ్వు చేస్తూ ఒక స్టేజ్కి వచ్చాక, మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే బ్రహ్మచర్య ఆశ్రమం అంటే నువ్వు చిన్నప్పుడు అన్నీ నేర్చుకునేది, దాని తర్వాత గృహస్థాశ్రమం, వాణ్యప్రస్థాశ్రమం, తర్వాత లాస్ట్లో సన్యాసాశ్రమం, అంటే అన్నీ క్లియర్ అయిపోయాయి. అప్పుడు నువ్వు సన్యాసిగా బ్రతుకు. స్టార్టింగ్లో నువ్వు సన్యాసిగా బ్రతుకుతానంటే ఎట్లా? తండ్రి అన్ని బాధ్యతలు తీర్చేసాడండి, భార్యకి చేయాల్సింది ఏదో చేసేసాడు. మన శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంది, అన్ని బాధ్యతలు తీరిన తర్వాత కొడుకుకి అప్పచెప్పితే నువ్వు సన్యాసం అని చెప్తుంది. అంతేగా నేనేమి చేయను, నాకు వైరాగ్యం కలిగిందని ఉంటే మరి పిల్లడు చదివేమో వల్ల వాడు క్రైమ్ అవ్వడా? వాడికి ఏమీ లేదు, బాధ్యతలనే ఉంటాయి కదా. క్రైమ్ రేట్ ఎప్పుడు పెరుగుతుంది చెప్పండి? వాడికి ఫుడ్ లేకపోవడం వల్ల, లేకపోతే దురాశ వల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఇప్పుడు తండ్రి బాధ్యతగా లేడు, క్రైమ్ రేట్ పెరుగుతుందా పెరుగుతుంది. మరి రాజు బాధ్యతగా లేడు, ఆ రాజ్యం ఏమవుతుంది, ఆ దేశం ఏమవుతుంది? అతలాకుతలం అవుతుంది. అందుకే మన కాన్సెప్ట్ ఇస్ కృష్ణ కాన్సెప్ట్. చాలా బాగా డిఫైన్ చేశారు గురుగారు. ఇప్పటి వరకు మనం దేవుడి విగ్రహాల గురించి, మొక్కల గురించి మాట్లాడుకున్నాం. చనిపోయిన మన పూర్వీకుల ఫోటోలు హాల్లో పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది బెడ్రూమ్లో పెట్టుకుంటారు. అసలు సరైన ప్లేస్ ఏదంటారు? మరి క్లియర్గా చెప్పుకోవాలంటే దానికి శాస్త్రంలో పితృ అనేటువంటి ఒక పదం ఉంటుంది. అది నైరుతి భాగంలో, నైరుతి మూలని రైట్ సైడ్, అంటే నైరుతిని 2 భాగాలు చేస్తే నైరుతి మూలం రైట్ సైడ్ ఉంటుంది ఆ పదం. అది మనం నీట్గా ప్లాన్ గీసుకొని పెట్టుకుంటే మనకి బ్రహ్మస్థానం నుంచి ఏ జోన్లో ఎటు వెళ్ళిందనేది తెలుస్తుంది. అక్కడ కనుక పితృదేవతలు అంటాం. అంటే చనిపోయిన వాళ్ళు, మన దాంట్లో ఉండే కాన్సెప్ట్ ఏంటంటే చనిపోయిన వ్యక్తి చనిపోయినట్టుగా ఏదో కాకుండా పితృదేవత సంబంధం కలిగి ఉంటుంది. మనకి శాస్త్రంలో చాలా స్పష్టంగా స్వాహ స్వద, అంటే మనం ఏదైనా హోమం చేసేప్పుడు స్వాహ అని చెప్పి వేస్తాం. అంటే స్వాహాదేవి తీసుకొని అది దేవతలకు అందిస్తుంది, స్వద అన్నమాట. ఇది ఈ రెండింటికి అమ్మవారే ఈ రెండింటికి కూడా శక్తినిస్తుంది. కాబట్టి నైరుతిని 2 భాగాలు చేస్తే రైట్ సైడ్ ఉండే నైరుతి భాగంలో పితృ అనేటువంటి పదం ఉంటుంది. అది నీట్గా ప్లాన్ తీసుకుంటే తెలుస్తుంది. అక్కడ కనుక మీరు మీ పెద్దవాళ్ళ ఫోటోలు, చనిపోయిన వాళ్ళకి పెట్టుకుంటే, తాతలు ముత్తాతలు ఉంటారు కదా ఎవరైతే మరణించారో, వాళ్ళ యొక్క ఎనర్జీ అక్కడ కనెక్ట్ అవుతుంది. మనకి ఈ శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే కేవలం దేవతలే కాదు, పితృదేవతలకు కూడా చేయాలి. అంతే. పితృదేవత ఆరాధన కనుక చేయకపోతే దేవతలు కూడా మనకు అనుగ్రహించరట. ఎందుకంటే నీ పూర్వీకుల మీద నీకు మర్యాద లేదు, నీ తాత ముత్తాతో లేకపోతే తండ్రి మీద నీకు ఇది లేదు, నీ కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేనప్పుడు నేను ఎందుకు నీకు హెల్ప్ చేయాలి? అసలు నీ తండ్రి గురించి, నీ తాత గురించి నువ్వు ఆలోచించినప్పుడు, అంటే నీ సొంత వాళ్ళ మీద నీకు లేదు, వాళ్ళకి పిండ ప్రదానాలు చేయాలి, లేకపోతే వాళ్ళకి ఏదైతే పితృకర్మలు చేయనప్పుడు వాళ్ళ అనుగ్రహం మన మీద ఎలా ఉంటుంది? వాళ్ళ వల్లే మనం వచ్చాం కదా. అందుకని ఇవి చేయాలి. చాలామంది ఇళ్లలో తెలియక ఉత్తరం తూర్పు వైపు పెడతారు, అలా పెట్టకూడదు. తెలియక ఎవరైనా తూర్పు వైపు పెట్టారనుకోండి, ఎక్కువగా పితృదేవతల కల్లోకి రావడం, పితృదేవతలు ఎక్కువ కమ్యూనికేట్ అయిపోతుంటుంది. కమ్యూనికేషన్ అందుకని అట్లా. సో చాలా మందికి ఇది అనిపిస్తూ ఉంటుంది, ఎక్కువగా వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ పితృదేవతలు కల్లోకి వస్తూ ఉంటారు. అంటే అక్కడ పెట్టకపోయినా అలా వస్తూ ఉంటాయి, దానికి కారణం ఏంటి? ఒకటండి, వాళ్ళ యొక్క తిథి వస్తుంది అని గుర్తు చేయడానికి ఒకటి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క హావభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉందో చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 1, వాళ్ళు కనుక మార్చిన బట్టలతో వచ్చారు, ఏడుస్తూ వచ్చారు, సంథింగ్ వాళ్ళకి అందవలసింది మనం చేయలేకపోతున్నామని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు ఎందుకు బాధపడతారు అంటే వాళ్ళు ఏదో పిండ ప్రధానాలు తీసేసుకుంటే తినేద్దామని కాదు, వాళ్ళు హెల్ప్లెస్ అయిపోతున్నారని అర్థం. వాళ్ళకి మనం 1 year ఈజ్ ఈక్వల్ టు 1 day. వాళ్ళకి మనం ఎప్పుడైతే ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటామో వాళ్ళ యొక్క సోల్స్ బాగుంటాయో మనకు ఎనర్జీస్ ఇస్తూ ఉంటాయి. సో అలా ఎవరైతే నవ్వుతూ వచ్చారో, మంచి కాంతివంతంగా వచ్చారో, దెన్ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయని అర్థము.
మీకు ఎవరైనా ఇంట్లో కనుక ఇవాళ రేపు చూడండి కొన్ని గాలి ధూళి తగిలింది అనుకుంటూ ఉంటాం. అప్పుడు కనుక మనస్ఫూర్తిగా ఎవరైనా వాళ్ళని కనుక తలుచుకున్నట్లయితే ఖచ్చితంగా 100% వాళ్ళు వెంటనే వచ్చి అక్కడ ఏదైతే సోల్ ఇబ్బంది పడుతుందో దాన్ని పంపించేస్తారు. వాళ్ళు ఆ పని చేస్తారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ గురుగారు. ఈరోజు కంప్లీట్గా వాస్తు గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకున్నాం. ప్రేక్షకులకి కమెంట్స్ కూడా కొంతమంది రూపంలో నేనైతే అడగడం జరిగింది. ఇంకా కొన్ని ఇంకెవరైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో డెఫినెట్గా మనం మాట్లాడుకోవాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.